90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం శంకరి గారు. సో మేడం, చక్రాస్ కనుక ఎవరైనా కూడా ఇనిషియల్గా మొదలు పెడుతున్న వాళ్ళు చక్రాస్ అంటే ఏంటి, అది చేయడం వల్ల మాకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అంటే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఏముంటుంది మేడం? జనరల్గా మానవ శరీర నిర్మాణంలో కొన్ని శక్తితో కూడుకున్నటువంటి కొన్ని స్థలాలు అంటే ప్లేసెస్ ఏంటంటే మన శరీర నిర్మాణంలోనే ఆ విధంగా ఉంటుంది. అంటే మనం చేస్తున్న పని మీద మనకున్నటువంటి నెగిటివిటీ కానీ మనకున్నటువంటి భయాలను కానీ ఓవర్కమ్ చేయాలి అని అంటే కొంత మనం వర్క్ చేయాలి. ఆ వర్క్ చేసినప్పుడు మన న్యూరాన్ సిస్టమ్ అనేది చేంజ్ అవ్వాలి. అంటే మన ఫీలింగ్స్ బట్టి కావచ్చు, మన థాట్స్, మన ఎమోషన్స్, మన బిలీవ్ సిస్టమ్ వల్ల మన శరీర నిర్మాణంలో కొంత మార్పు అనేది జరుగుతుంది. సో అదే క్రమంలోని మనకి మన తల దగ్గర నుంచి నడుం భాగం వరకు కూడా కొన్ని శక్తి స్థావరాలు అని అంటారు, ఎనర్జీ జనరేటింగ్ సర్కిల్స్. వీటిని మనం చక్రాస్గా మాట్లాడుకుంటూ ఉంటాం. సో వీటిని మనం ఏంటంటే ముఖ్యంగా మూలాధార చక్రం అని, స్వాధిష్టానం అని, మణిపూరికా చక్రం అని, అనాహత చక్రం అని, విశుద్ధి చక్రం అని, త్రికుటీ చక్రం అని, సహస్రాల స్థితి అని చెప్పేసి 7 చక్రాలుగా విభజించబడ్డాయి. అయితే మూలాధార చక్రం మన యొక్క వెన్నుపూస యొక్క కొన భాగంలో, ఈ యొక్క కొన భాగంలో ఉంటుందన్నమాట. అంటే మన భూమికి దగ్గరగా ఉంటుంది. మనం కూర్చున్న ప్లేస్కి, అంటే మనం కూర్చున్నప్పుడు కింద మెడిటేషన్కి కూర్చున్నప్పుడు భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి స్థానం అని చెప్పాలి. అంటే భూతత్వాన్ని కలిగి ఉంటుందన్నమాట, నిర్మలత్వాన్ని. అంటే ఆ ప్లేస్ మనకేంటంటే ఒక స్టెబిలిటీని ఏర్పరుస్తూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే చక్రాస్ యాక్టివేట్ అయిపోతాయి, నేను ఏదైనా పొందవచ్చు అని అనుకుంటారు. చక్రాస్ యాక్టివేట్ అవుతాయి ఎప్పుడు నువ్వు దాని యొక్క నేచర్ని పూర్తిగా అవగతం చేసుకున్నప్పుడు. అంటే ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్, ఆ ప్లేస్లోని ఉన్నటువంటి ఆ ఎనర్జీస్ని నువ్వు తీసుకోగలిగినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కూర్చున్నామండి, ఒక గంట కూర్చోవాల్సి వచ్చింది. ఒక గంట కూర్చోవాల్సి వచ్చినప్పుడు మన థాట్ ఎలా ఉంటుంది? సహజంగా ప్రతి మనిషికి అమ్మ నేను అంతసేపు కూర్చోవాలా, అంతసేపు కూర్చోగలనా లేదా అనేటటువంటి ఒక నెగిటివ్ థాట్ బయలుదేరుతూ ఉంటుంది. అలా కాకుండా నేను స్టేబుల్గా ఉన్నాను అని ఒక నిర్మలమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలంటే తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఎప్పుడైతే ఆలోచన విధానం మార్చుకుంటాడో తనకి కొంత ఎనర్జీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ఎనర్జీ జనరేట్ అవుతున్నప్పుడు కొన్ని పార్ట్స్లోనే యాక్టివేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో వాటిని మనం చక్రాస్ అని అంటాము. ఇప్పుడు ఏంటంటే జనరల్గా అందరూ ఏమనుకుంటున్నారంటే నాకు మూలాధారం యాక్టివేట్ అయింది, స్వాధిష్టానం యాక్టివేట్ అయింది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రొటేటెడ్. ఇలా అంటే అది రొటేట్ అవుతుందా, కలర్ కనిపిస్తుందా అనే దానికన్నా ఆ నేచర్ని నువ్వు కలిగి ఉంటున్నావా లేదా అనేది మనం చూసుకున్నట్లయితే ఒక నెగిటివ్ థాట్స్ని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతున్నావు? నీ లైఫ్లో నువ్వు అచీవ్ చేసుకోవాలి అనే దాని మీద నువ్వు క్రియేట్ చేసుకున్న నెగిటివిటీని ఓవర్కమ్ చేయగలుగుతున్నావా లేదా? ఆ ఓవర్కమ్ చేసేటప్పుడు నువ్వు వాడేటటువంటి పదాలు నీ యొక్క న్యూరో సిస్టమ్ని చేంజ్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్క చక్రానికి ఒక్కొక్క సీడ్ మంత్ర అనేది ఉంటుందన్నమాట. ఆ సీడ్ మంత్రాన్ని మనం చాన్ చేసేటప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఎనర్జీ అంతా కూడా నీకు ఆ పాజిటివిటీ అనే దానిని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలాగే అనాహత చక్రము, హార్ట్ చక్రం, ఎం అనే శబ్దంతో చాన్ చేస్తాము. మూలాధారాన్ని లం అనే శబ్దంతో, స్వాధిష్టానాన్ని వమ్ అనే శబ్దంతో, మణిపూరికాని వమ్ అనే శబ్దంతో, విశుద్ధిని హమ్ అనే శబ్దంతో, త్రికుటిని ఓం అని, సహస్రారాన్ని అమ్ అని చాన్ చేస్తుంటాం. అంటే ఆ శబ్ద తరంగాలు, ఆ శబ్దం నుంచి వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ కంప్లీట్గా అక్కడ ఎనర్జీని నీకు ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో ఆ ఎనర్జీస్ని నువ్వు ఉపయోగించుకునేటటువంటి తీరులో ఉపయోగించుకోగలగాలి. అన్లెస్ అని అంటే మనం దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయకపోతే ఏమవుతుందంటే వాటి నుంచి వచ్చినటువంటి ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోలేం. అంటే నాకేదో జరిగిపోతుంది అనేటటువంటి ఒక భ్రమలోకి వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా ఏంటంటే చక్రాస్ అనేవి ఏంటంటే మన లైఫ్ని మనం ముందుకు నడిపించుకోవడానికి కొంత ఎనర్జీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్లేసెస్గా మనం గుర్తించినట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మనం మెడిటేషన్లో ఏంటంటే ప్రతి 6 daysకి ఒక్కొక్క చక్ర గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డబ్బు గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, డబ్బును పొందాలి, చాలామందికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటున్నాయి. సో దానికి ఏ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, ఎలాంటి చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటే బాగుంటుంది అని అంటే ఫస్ట్ డబ్బు గురించి నువ్వు పడుతున్నటువంటి బాధ, భయము, ఆ భయం అనే దాన్ని నువ్వు తీసేస్తే అప్పు ఉందండి,
అప్పు కట్టాలి, అమ్మో అప్పు వాళ్ళు ఏం చేస్తారు అనేటటువంటి ఒక భయాన్ని నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. ఫస్ట్ ఆ భయాన్ని తీసేసి నేను కడతాను, ఖచ్చితంగా నేను చెల్లించుకోగలను అనేటటువంటి నమ్మకానికి రాగలగాలి. అంటే ఎప్పటికప్పుడు నీలోని మార్పు అనేది నువ్వు తెచ్చుకోగలుగుతున్నప్పుడే ఆ ఎనర్జీస్ని ఉపయోగించుకోగలుగుతావు. మనం ఆ ఎనర్జీస్ని ఉపయోగించుకోవాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను దానిని పొందాలి అని అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి కంప్లీట్గా సీడ్ మంత్రాస్ని కానీ ఎఫర్మేషన్స్ని కానీ చాంట్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్క చక్రాకి సంబంధించినంత వరకు మన పంచభూతాల యొక్క శక్తి కూడా ఉంటుంది. మూలాధారంలో భూమాత యొక్క శక్తి, స్వాధిష్టానంలో జలతత్వం, మణిపూరకంలోని మనకి అగ్నితత్వం, అనాహతంలోని వాయుతత్వం, విశుద్ధిలోని మనకి ఆకాశతత్వం ఉంటాయి. అంటే మనం చెప్పచ్చు కూడా, భూమిపైన మనం ఎంత నిలకడమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సును కలిగి ఉంటామో మనిషి యొక్క నేచర్ కూడా అలాగే. నెగిటివ్ థాట్స్ ఎప్పుడైతే ఉంటాయో మనకు కడుపులో నొప్పి రావటము, చాలా ఇబ్బంది పడడము జరుగుతూ ఉంటుంది. అగ్నితత్వము, మన ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి, అగ్ని అనేది కావాలి మనకి. సో హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వగలగాలంటే మన పొట్టలోని ఇది ఉండేది మనకి నాభి స్థానానికి కొంచెం కిందకు ఉంటుంది. అలా అనాహతంలో ఎప్పుడు కూడా ఒక మనిషి మీద ద్వేషాన్ని పెంచుకోవడము, అసూయతో ఉండటము, ఒక వ్యక్తిని చూడగానే కక్షలు సాధించుకోవడం, వాటిని మానేసి మనం ప్రేమతత్వంలోకి ప్రయాణించడం. అలాగే మనసు ఒక చోట ఉండదు, నిర్మలంగా ఉండదు. సో ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటుంది. దానిని మన ఆధీనంలోకి ఉంచుకోవడానికి అనాహత చక్రము. అలాగే విశుద్ధి చక్రము ఏంటంటే మనం మాట్లాడే ప్రతి మాట ఒక స్పష్టత అనేది ఉండాలి. నీ గురించి నీకు స్పష్టత ఉండాలి, అలాగే నువ్వు మాట్లాడే మాట మీద స్పష్టత అనేది ఉండాలి. మాట్లాడే ప్రతి మాట వెనకాల ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్తో నువ్వు మాట్లాడినప్పుడు, ఆ ఎమోషన్తో నువ్వు వర్క్ చేసినప్పుడు నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధించలేదు. ఈవెన్ మనం మెడిటేషన్లో కూడా నీకు కావాల్సినటువంటి సంకల్పాన్ని నువ్వు పొందగలవు. ఎప్పుడు పొందగలవు? దానికి నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్ని యాడ్ చేసినప్పుడు మాత్రమే నువ్వు పొందగలుగుతూ ఉంటావు. కాబట్టి ఏంటంటే చక్రాస్ యాక్టివేట్ చేసుకోవడం అనే దానికన్నా చక్రాస్ యొక్క నేచర్ని అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం అనమాట. ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మెడిటేషన్ రిలేటెడ్గా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి, మీరు కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది మేడం? ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ చేసామండి. మనము మన 8th నుంచి స్టార్ట్ చేసాము. సో వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అనదర్ 21 days క్లాస్ నైట్ టైము. నిద్రపోయేటప్పుడు మన ఆలోచన మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనం ఆలోచన కంట్రోల్ చేసుకున్నట్లయితే మనం ఎంత అంటే ఇవాళ మనం కంట్రోల్ చేసుకుంటే రేపు మనం ఇంకొంచెం ఫ్రెష్గా తయారవచ్చు. సో అలా 21 days క్లాసెస్ కూడా ప్లాన్ చేస్తున్నాను. సో ఆ క్లాసెస్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ 21st నుంచి కానీ అలా పెట్టాలి అని అనుకుంటున్నాను. ఐ విల్ ఇన్ఫార్మ్ ద డేట్. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.